సిద్దిపేట జిల్లాలో మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన అమ్మినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. విద్యార్థులు ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ మను చౌదరి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి అలవాటు చేసుకోవాలని మను చౌదరి తెలిపారు. భాగంగా ఈరోజు సే నో టు డ్రగ్స్ అనే ర్యాలీ ఈరోజు మనం టేకప్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనకి జెడ్పీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఇంకేమైనా నార్కోటిక్ సబ్స్టెన్సెస్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఆల్రెడీ మనకి చట్టాలు ఉన్నాయి. కానీ దీని మీద అవగాహన కూడా స్టూడెంట్స్ కల్పించుకోవడం ఎంతో అవసరం. ఇంగ్లీష్ లో దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్, ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. అంటే మనకి మైండ్ ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచట్లేదు అన్నప్పుడు ఈ చెడు అలవాట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, వీటికి అలవాటు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, మీకంటూ ఒక ధ్యేయాన్ని పెట్టుకోండి. ఆ ధ్యేయం దిశగా మీరు కృషి చేస్తే మీరు ఎప్పుడు ఎంగేజ్గా ఉంటారు ఏదో ఒక పనిలో. మీకు ఫ్రీ టైంలో కూడా కనీసం మీకు ఏది నచ్చితే ఆ హాబీని ఇన్కల్కేట్ చేసుకోండి. అది ఆటలు కావచ్చు, న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు, ఇంకేదైనా యాక్టివిటీ కావచ్చు. అట్లాంటి ఒక యాక్టివిటీలో మీరు బిజీగా ఉన్నారు అంటే సగం మీకు అక్కడే ముందు రెస్ట్రిక్ట్ అయిపోతుంది.